తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. సినిమా అనేది కళాత్మక వ్యాపారం. ఇక్కడ కంటెంట్ తో పాటు కాసులు కూడా ముఖ్యమే. అందుకే మొన్నటి వరకు భాషా భేదం చెరిపేసి పాన్ ఇండియా సినిమాలు చేసిన మేకర్స్ ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. తమ సినిమాల కంటెంట్ కి విస్తృతమైన రీచ్ ఉండడంతో పాన్ వరల్డ్ మంత్రం జపిస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ మారింది. RRR తర్వాత తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైంది. దీంతో నయా ప్రాజెక్ట్స్ ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రెడీ చేస్తున్నారు మేకర్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కల్కి. పురాణాల ఆధారంగా ఈ ప్రాజెక్ట్ ని హాలీవుడ్ స్టాండర్డ్స్ కి తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్. క్రీస్తు శకం 3102 నుండి క్రీస్తు శకం 2898 మధ్య జరిగే కథతో ఊహాజనితమైన ఫ్యూచర్ వరల్డ్ ని ఇందులో చూపించబోతున్నాడు. మే 9న ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. గతేడాది శాన్ డియాగో కామిన్ కాన్ ఈవెంట్ లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ఇదే కారణమని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 కూడా పాన్ వరల్డ్ ఫిల్మ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ నేషనల్ వైడ్ గా సక్సెస్ సాధించినప్పటికీ పుష్ప 2తో ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటాలని చూస్తోంది బన్నీ టీం. బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఇటీవల బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్లి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పై పుష్ప సినిమాని ప్రమోట్ చేయడానికి ఇదే కారణమని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఒక భారీ ప్రాజెక్ట్ ఫిక్స్ అయింది. కథ కూడా రెడీ అయిపోయింది. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ అడ్వెంచర్ అని తెలుస్తోంది. ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని ఇప్పటికే ప్రకటించాడు జక్కన్న. దానికి తగ్గట్టే హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మహేష్ సరసన ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఎలిజబెత్ నటించబోతోంది. కీలక పాత్ర కోసం హాలీవుడ్ స్టార్స్ ని బరిలో దించుతున్నాడు రాజమౌళి. త్వరలో వర్క్ షాప్ స్టార్ట్ చేసి షూటింగ్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికి టాలీవుడ్ నుంచి కల్కి, పుష్ప 2, మహేష్, రాజమౌళి సినిమాలు పాన్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కేటగిరీలో చేరిపోయాయి. రానున్న రోజుల్లో ఇంకెన్ని సినిమాలు ఈ క్లబ్ లో యాడ్ అవుతాయో చూడాలి.